నిన్న రాత్రే మనం ప్రస్తావించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మిర్చి యార్డుకి వెళ్లాల్సి ఉంది, గుంటూరు మిర్చి యార్డు. ఆ కార్యక్రమాన్ని ప్రకటించారు. కానీ ఆ కార్యక్రమానికి పర్మిషన్ లేదు, ఎన్నికల సంఘం పర్మిషన్ ఇవ్వలేదు అన్నటువంటి దాన్ని ప్రభుత్వం నుంచి ప్రకటించారు అన్నటువంటిది. అయితే అసలు విశేషం ఏంటంటే, అసలు జగన్ పర్మిషనే అడగలేదు. పోలీసుని పర్మిషన్ అడిగితే ఇస్తారా లేదా అనేది తెలుస్తుంది. వీళ్ళు ముందే ఇక్కడ రెండు రకాలు జరిగిపోయినాయి. మిర్చి యార్డుకి జగన్ వెళ్తున్నాడని తెలిసి మిర్చి సమస్యల మీద ముందే చంద్రబాబు నాయుడు సమీక్షించేశారు. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఆ సమీక్ష సందర్భంగా ఫైనల్గా ఏం తేల్చారు? వాస్తవంగా క్రిందటిసారి 20 నుంచి 25,000 రూపాయలు ఉన్నటువంటి మిర్చి ఈ దఫా 10 నుంచి 12,000 15,000 అన్నటువంటి సొంత పత్రికలే వార్తలు రాస్తున్నటువంటి సిచ్యుయేషన్. అలాంటి దాంట్లో అక్కడ ఆగ్రహంతో ఉన్నటువంటి రైతులని జగన్ పరామర్శిస్తే అది ఫ్లేరప్ అవుతుంది పల్లె ప్రాంతాల్లో. కాబట్టి ముందుగానే చంద్రబాబు సమీక్షించి పోనీ ఏమన్నా ప్రభుత్వం వైపు నుండి ధరల స్థిరీకరణ కోసం ఇంటర్వెన్షన్, మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు, అంటే ప్రభుత్వం కొంత కొనటం అనేది ఏమైనా చేస్తున్నారంటే అదేం కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కలవండి అని చెప్పేసి తెలుగుదేశం ఎంపీలకు సూచించారు అన్నటువంటిది చెప్పుకొచ్చారు. అక్కడితో క్లోజ్ అయిపోయింది. అంటే చంద్రబాబు గారు సమీక్షించేశారు ముందే, నెంబర్ 1. నెంబర్ 2, ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఆయనకి పర్మిషన్ రాలేదు అన్నటువంటిది రాసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే జగన్ ఆగిపోతున్నాడేమో వాళ్ళ టూర్ అనుకున్నాను. పొద్దున చూస్తే జగన్ వస్తున్న ఏది అక్కడ మైకుల్లో అనౌన్స్మెంట్లు, ఏది గుంటూరు మిర్చి యార్డు దగ్గర ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదు, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అన్నటువంటి అనౌన్స్మెంట్లు. అంటే జగన్ వస్తున్నాడు అన్నది గుంటూరు జనాలకు అర్థమైంది. లోపు టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లో కూడా వస్తున్నాడని అర్థమైంది. అంటే ఎలాంటి పర్మిషన్, ఈలోపు పోలీసుల్ని మీడియా కనుక్కుంది, ఏంటి పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలేదా అంటే అసలు వాళ్ళు పర్మిషన్ అడగలేదు, మేము ఇవ్వలేదు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుల్ని ఇదే మీడియా అడిగింది, ఏదైనా బహిరంగ సభ పెడితే పర్మిషన్ తీసుకోవాలా, లేదంటే ఏదైనా ర్యాలీలు పెడితే పర్మిషన్ తీసుకోవాలి, పరామర్శించడానికి వచ్చినప్పుడు పర్మిషన్ ఎందుకు అంటూ వైసీపీ వాళ్ళు రివర్స్లో మాట్లాడుకొచ్చారు. ఇది పక్కన పెడితే జగన్ అంటే కావాలని వీళ్ళు ఆపుతారు అని తెలిసి వ్యూహాత్మకంగా డైరెక్ట్గా జగన్ వచ్చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. అంటే వాళ్ళు ఆపుతారు అన్నటువంటి దానికి రివర్స్లో చేసుకొచ్చినటువంటి ఎత్తుగడ.